ఒక కాలంలో దట్టమైన అడవిలో బబ్లూ అనే చిన్న ఏనుగు ఉండేది. అది ఇంకా చిన్నదే అయినా కాని చాలా తెలివైనది. బబ్లూకి సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. ఎవరైనా కష్టంలో ఉన్నా ముందుగా నడిచేది. ఒకరోజు అడవిలో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. నది ఎండిపోతూ ఉంది. చేపలు కొట్టుకుంటూ చనిపోతున్నాయి. జంతువులంతా బాధతో నిలబడ్డాయి. ఇది ఎలా జరిగింది అని అడిగింది. ఒక కోతి ఏదో జరిగిపోయినట్టు ఉంది అని అంది. కోబ్రా అనే పాము. ఎవ్వరైనా వెళ్ళి తెలుసుకోవాలి అనుకున్నారు అందరూ. నేను వెళ్తాను అని గట్టిగా అరవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అది బబ్లూ. చిన్నదే అయినా ధైర్యంగా ఉంది. నీవేలా వెళ్తావు అని అడిగింది. అమ్మ ఏనుగు. అవును అమ్మా. నేను ఏం జరిగినా ప్రయత్నం చేస్తాను అంది బబ్లూ ఏనుగు. అందరూ ఆశీర్వాదం ఇచ్చారు. బబ్లూ ప్రయాణం మొదలెట్టాడు. పొడవాటి చెట్లు, ఎండిన రేఖల మధ్యగా నడిచాడు. రాళ్ళు, పళ్ళెమ్మలు దాటాడు. నది మార్గాన్ని అనుసరించాడు. మగధరంగా నదిని వెతుకుతూ వెళ్ళాడు. చివరికి ఓ చోట పెద్ద రాళ్ల గుట్ట కనిపించింది. వాటి వలన నీటి ప్రవాహం ఆగిపోయింది. ఆహా! ఇదే కారణం అనుకున్నాడు బబ్లూ. పెద్ద రాళ్లను తొలగించడానికి ప్రయత్నించాడు. కాని అవి చాలా బరువుగా ఉన్నవి. ఒంటరిగా సాధ్యం కాదని అర్థమైంది. వెంటనే బబ్లూ గట్టిగా అరిచింది. ఫ్రూ. అని దూరం వరకు వినిపించేలా అరిచింది చిన్న ఏనుగు బబ్లూ. ఆ శబ్దం విని అడవిలోని జంతువులు వచ్చాయి. కోతి, పాము, కుందేలు, పాములు, ఎలుకలు అన్ని వచ్చి చేరాయి. బబ్లూ వారిని సంతోషంగా స్వాగతించాడు. మనందరం కలిసి చేస్తే ఇది పూర్తవుతుంది అన్నాడు. కోతులు పై నుండి చిన్న రాళ్లను తొలగించాయి. పాములు చుట్టూ అడ్డుగా ఉన్న చెట్లు తొలగించాయి. ఎలుకలు చిన్న చిన్న రంధ్రాలు తవ్వాయి. మూడో రోజుకు చివరకు పెద్ద రాళ్లను బఫెలో తోసింది. బబ్లూ కూడా తన తోండంతో తోసాడు. ఆ! నీళ్లు రావటం మొదలైంది అని అరిసింది ఒక పాము. అందరూ సంబరాలు చేసుకున్నారు. నది మళ్లీ ప్రవహించటం ప్రారంభమైంది. చేపలు మళ్లీ ఈదటం మొదలెట్టాయి. పక్షులు నీళ్లు తాగాయి. అడవి మళ్లీ కళకళలాడింది. అందరూ బబ్లూ దగ్గరకు వచ్చారు. నువ్వు గొప్పవాడివి బబ్లూ అంది కోబ్రా పాము. బబ్లూ నవ్వుతూ అన్నాడు. నేనేం ఒక్కడిని కాదు. మనం అందరం కలసి చేశాం. ధైర్యం ఉన్న వారికే విజయం లభిస్తుంది అన్నాడు బబ్లూ. పక్షులు పాటలు పాడాయి. అడవి అంతా ఆనందోత్సాహంతో నిండిపోయింది. బబ్లూ పేరు జంతు ప్రపంచం అంతటా మారుమోగింది. పిల్లలు బబ్లూను ఆదర్శంగా తీసుకున్నారు. సహాయం చేయడం అనే విలువ అందరికీ అర్థమైంది. అడవి నది పక్కనే ఒక పెద్ద రాయి మీద ఇలా రాశారు. ఇక్కడే బబ్లూ తన ధైర్యాన్ని చూపించాడు అని ఎవరైనా చూసినప్పుడు గర్వంగా భావించేవారు. నదిని చూస్తే ఇప్పుడు అందరికీ బబ్లూ గుర్తుకు వస్తాడు. బబ్లూ మాత్రం మళ్ళీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ఎందుకంటే అతడి మనసు ప్రేమతో నిండిపోయింది. ఇప్పటికీ ఆ అడవిలో బబ్లూ పేరు సజీవంగా ఉంది.